నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ గురించే చర్చ జరుగుతోంది. బర్డ్ ఫ్లూ వచ్చేసింది, చికెన్ వెంటనే తినడం మానేసేయండి, అస్సలు చికెన్ తినకండి అని చెప్పి చాలామంది మనకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ ఉండడాన్ని మనం గమనించుంటాం. సో దయచేసి ఏది పడితే అది నమ్మకండి. ఎందుకంటే మన రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. గోరంతను కొండంత చేసి తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా పౌష్టికాహారమైన చికెన్ తినకుండా మానేయడంతో పాటు కోళ్ల పరిశ్రమ ఘోరంగా దెబ్బతింటుంది. ఇప్పటికే దెబ్బ తినేసింది. అందుకే వాస్తవాలేంటో మీ ముందు పెట్టడానికి ఈ వీడియో చేస్తున్నాను. అన్ని తెలుసుకున్న తర్వాత చికెన్ తినాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోండి. సో చికెన్ తినడం ప్రమాదకరం కాదు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. ఇక అసలు విషయంలోకి వెళ్తే నిజమే బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే 2 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ బయటపడింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవన్నీ చెప్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ సమాచారం ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్, గోదావరి జిల్లాలు పౌల్ట్రీ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ ప్రధాన కేంద్రాలు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమ చాలా ఎక్కువగా విస్తరించింది. వేలాది మంది పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ జిల్లాల్లో 350 దాకా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో 3 కోట్ల వరకు కోళ్లను అన్ని సీజన్స్ లో పెంచుతూ ఉంటారు. ఒక్క రోజులో ఈ ప్రాంతాల్లో 2.5 కోట్ల ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దేశంలో ఉండే అనేక రాష్ట్రాలకు ఇక్కడున్న పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి ఎగ్స్, కోళ్లు సరఫరా అవుతూ ఉంటాయి. ఒడిశా, బీహారు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు కూడా గోదావరి నుంచి కోళ్లు, గుడ్లు వెళ్తూ ఉంటాయి. అలాంటి ఇక్కడున్న కోళ్ల ఫార్మ్స్ లోనే ఇప్పుడు బర్డ్ ఫ్లూ బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా కానూరు కోళ్ల ఫారాల్లో కొన్ని కోళ్లు చనిపోవడం అనేది 4 రోజుల ముందు నుంచి మొదలైంది. అంటే జనవరి మొదట్లో నుంచే కోళ్లు చనిపోతూ వస్తున్నాయి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాగే వేలాది కోళ్లు అక్కడుండే కోల్ ఫార్మ్స్ లో చనిపోయాయి. ఏలూరులో కూడా ఇలాంటివే జరిగాయి. ఇలా లక్షల కోళ్లు చనిపోయాయి. దీంతో యానిమల్ హస్బెండరీ అధికారులు ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ని చెక్ చేశారు. ఏ ఫార్మ్స్ లో కోళ్లు చనిపోయాయో అక్కడికి వెళ్ళి శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్ ను మధ్యప్రదేశ్ భోపాల్లో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థకు పంపించారు. చనిపోయిన బర్డ్స్ అన్నిటిని కూడా నీట్ గా ప్యాక్ చేసి కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి భోపాల్ తీసుకెళ్తామండి. అక్కడ నేషనల్ సెక్యూరిటీ వింగ్ ఉంటుందండి కంప్లీట్ గా. ఈ శాంపిల్స్ ని టెస్ట్ చేసిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, అలాగే తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలము కానూరు అగ్రహారం అంటారు, అక్కడ సేకరించిన శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చింది. అంటే అక్కడ బర్డ్ ఫ్లూ ఉంది అని చెప్పి ఐడెంటిఫై అయింది. అక్కడున్న కోళ్లలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా HPAI అంటారు. అదే బర్డ్ ఫ్లూగా పిలుస్తారు. ఈ బర్డ్ ఫ్లూనే కారణము అని చెప్పి నిర్ధారించారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా కానూరు, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది అని చెప్పి నిర్ధారించారు. ఆ 2 కోళ్ల ఫారాల్లో కోళ్లని పూడ్చిపెట్టారు. అక్కడ కొన్న కోళ్లని తినకూడదు అని చెప్పి కూడా ప్రకటించారు. అలాగే ఆ కోళ్ల ఫారాలున్న కిలోమీటర్ మేరకు రెడ్ జోన్ గా చేశారు. అలాగే అక్కడి నుంచి ఏ సమీప ప్రాంతాలకు కోళ్లు వెళ్తాయో దాన్ని సర్వైవల్ జోన్ గా చేశారు. ఈ 2 జోన్స్ మీద కూడా అబ్జర్వేషన్ పెట్టారు. ఈ కోళ్ల ఫారాల నుంచి ఏ ఇతర ప్రాంతాలకు కోళ్లు సరఫరా అయ్యాయి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేము కానూరు అగ్రహారాన్ని రెడ్ జోన్ గా డిక్లేర్ చేస్తూ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఆ ప్రకారంగానే అక్కడ ఉన్న పౌల్ట్రీ వెహికల్స్ ఎక్కడికి కూడా పోవడానికి వీలు లేకుండా నిర్దేశించడం జరిగింది. ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని కూడా గమనిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరికి కూడా బర్డ్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ కాలేదు. బర్డ్ ఫ్లూ సోకిన దగ్గర ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఏపీ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మిగతా ప్రాంతంలో వైరస్ ఉందని ఇంటిమేషన్ ఎక్కడా లేదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అవగానే కేంద్రం కూడా సరౌండెడ్ రాష్ట్రాలకంతా కూడా అలర్ట్స్ పంపించింది. తెలంగాణకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున కోళ్లు వస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోకి ప్రతిరోజు సుమారు 6 లక్షల కోళ్లు వస్తాయనే అంచనాలున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ చికెన్ బిజినెస్ చాలా హోటల్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున నడుస్తుందన్నమాట. సో దీంతో ఏపీ నుంచి వచ్చే పౌల్ట్రీ వెహికల్స్ తెలంగాణలోకి రాకుండా ఇక్కడుండే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బార్డర్స్ లోనే అవి కోళ్లతో వచ్చినా లేకపోతే కోడి పిల్లలతో వచ్చినా కూడా వాటిని తిప్పి పంపేస్తున్నారు. తెలంగాణలో ఉండే పౌల్ట్రీ ఫారాల్లో ఈ వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ అవ్వకుండా బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా సరే కోళ్లు చనిపోతే ఆ సమాచారం వెంటనే ఇవ్వాలి అని చెప్పి, అలాగే వాటిని ప్రాపర్గా చనిపోయిన కోళ్ళని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అని చెప్పి బర్డ్ ఫ్లూ మీద పౌల్ట్రీ రైతులకు, వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాని చికెన్ తినకండి అని చెప్పి గవర్నమెంట్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఆ ప్రకటన ఒకసారి చూడండి మీరు కూడా. ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయింది అని చెప్పి తెలియగానే వాట్సాప్ లో చాలా వేగంగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. చాలా వెబ్సైట్లు, ఛానల్స్ షార్ట్ న్యూస్
పెట్టే వాళ్ళు కూడా చికెన్ తినకండి, ప్రభుత్వాలు చికెన్ తినద్దు అని చెప్పి 2 రాష్ట్రాల్లోనూ ఆదేశాలు ఇచ్చాయి అనే వార్తల్ని స్ప్రెడ్ చేసేసారు. దీంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా టెరిఫై అయిపోయారు. ఎక్కడికక్కడ చికెన్, ఎగ్స్ తీసుకోవడం మానేశారు. స్టాక్ మార్కెట్లు కదా ఏదైనా ఒక చిన్న పరిణామానికి కుప్పగూలిపోతాయి కదా, అలా బర్డ్ ఫ్లూ అనేది బయటికి రాగానే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ మార్కెట్ ఢమాలని పేలిపోయింది. చాలా చోట్ల చికెన్ షాపులే తెరవలేదు. కొన్ని చోట్లయితే కిలో 100 రూపాయలు, 50 రూపాయలు ఇలా తక్కువ ధరలకు పెట్టినా కూడా కొనేవాళ్ళు లేరు. కోడిగుడ్ల ధర కూడా భారీగా పడిపోయింది. గోదావరి జిల్లాల్లో స్కూల్స్లో కూడా ఎక్కడైతే ఈ రెడ్ జోన్ పరిధిలో అక్కడ మాత్రమే కోడిగుడ్లు స్కూల్స్లో ఇవ్వడం ఆపేశారు. మిగిలిన అన్ని చోట్ల కూడా ఆపాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నా కూడా ఎగ్స్ కూడా చాలా మంది కొనడం మానేశారు. సో పౌల్ట్రీ పరిశ్రమకు ఇది చాలా ఘోరమైన దెబ్బ. ఇంత ధర తగ్గినా కూడా కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ప్రభుత్వాలే చికెన్ తినద్దు అని చెప్పి అలర్ట్ చేశాయి అనే ప్రచారం అనేది చాలా ఎక్కువగా జరిగింది. కానీ అందులో నిజం లేదు. చికెన్ కామన్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తింటూ ఉంటాము. కాబట్టి ఎక్కడైనా సరే కోళ్లకు ఏదైనా వైరస్ సోకింది అంటే ఆ వాస్తవాల కంటే కూడా పుకార్లు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. గోదావరి జిల్లాల నుంచి అన్ని చోట్లకు కోళ్ళు, గుడ్లు సరఫరా అవుతాయి కాబట్టి ప్రజల్లో అవి హైదరాబాద్కి వచ్చాయేమో, లేకపోతే విజయవాడ, తిరుపతి అన్ని ప్లేసెస్కి వచ్చుంటాయి కాబట్టి ఎక్కువగా భయపడిపోయి మొత్తం మానేస్తున్నారు. అంటే ఆ 2 జిల్లాల్లోనే బర్డ్ ఫ్లూ వచ్చింది అని అనుకోవట్లేదు. మొత్తం 2 రాష్ట్రాల్లోనూ ప్రతి కోడికి వచ్చింది అనే స్థాయిలో ఈ పుకార్లని స్ప్రెడ్ చేసేసారు. స్ప్రెడ్ అయ్యాయి, అలా భయపడుతున్నారు. అయితే అది వాస్తవం కాదు. కొన్ని రోజులుగా గోదావరి జిల్లాల నుంచి కోళ్లను సప్లై చేయట్లేదు. కాబట్టి అందరూ భయపడాల్సిన పని లేదు. కానీ బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండడము, బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అది మాత్రం చేయాలి. జనరల్గా ఈ వ్యాధి ఎక్కడో ఉండి చికెన్ తినే వాళ్ళకంటే కూడా ఆ కోళ్ల ఫారాల్లో పనిచేసే వాళ్ళకే ఎక్కువ సోకే అవకాశం ఉంది. ఆ కోళ్ళకి మేత, దానా వేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, బర్డ్ ఫ్లూ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ అవ్వదు. 1 to 1 వ్యాధి సోకిన కోళ్ల నుంచి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది కానీ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వదు. కరోనా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది, ఇదే అలా అవ్వదు. ఇది చాలా రిలీఫ్ నిజానికి. అలాగే వండిన చికెన్ ద్వారా బర్డ్ ఫ్లూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. చికెన్ తినడం ద్వారా కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. హోటల్స్లోనో ఇంట్లోనో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదు. ఎలా వస్తుంది బర్డ్ ఫ్లూ అంటే వాటి నుంచి వచ్చే విసర్జితాలు, స్రవాలు ఉంటాయి కదా, ఆ స్రవాలు అలాగే వాటి మలము, వాటి స్రవాల నుంచి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అంతే తప్ప మాంసం తినడం ద్వారా బర్డ్ ఫ్లూ రాదు. అయితే మాంసానికి స్రవాలు అంటుకుంటే అది మనకు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సింపుల్. చికెన్ వండడానికంటే ముందు కటింగ్ విషయంలో కానీ, క్లీనింగ్ చేసేటప్పుడు కానీ డైరెక్ట్గా చేతులతో తాకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. చేతికి ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోవాలి. చికెన్ షాపుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. చేతులతో డైరెక్ట్గా పట్టుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా గ్లౌజెస్ యూజ్ చేయాలి. సో చేతులతో పట్టుకోవడాన్ని అవాయిడ్ చేసి మనం వండేటప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హై హీట్ మీద వండుతాం కాబట్టి వైరస్ ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఒకవేళ చేతులతో ముట్టుకుంటే మళ్ళీ అదే చేతులతో మనము చికెన్ శుభ్రం చేస్తాము, మళ్ళీ ఉప్పు లేకపోతే ఇంకేవో పసుపు అన్నీ ఆ డబ్బాలన్నీ కూడా తాకుతూ ఉంటాము. అలా చేయకూడదు. మసాలా డబ్బాలు అవన్నీ కూడా తాకుతూ ఉంటాము, వంట పాత్రలు తాకుతూ ఉంటాము. అలాగే ముక్కు తుడుచుకోవడము, చెమటలు తుడుచుకోవడము, నోట్లో చేయి పెట్టుకోవడము ఇలాంటివి కూడా ఖచ్చితంగా చేయకూడదు చికెన్ శుభ్రం చేసేటప్పుడు. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడే కాదు, ఎప్పుడు చికెన్ శుభ్రం చేసినా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువగా తీసుకోవాలి, మస్ట్గా తీసుకోవాలి. అలాగే చికెన్ శుభ్రం చేసిన తర్వాత చేతులు బాగా నురగ వచ్చేలాగా సోప్ వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక చికెన్ను చాలా వేడి మీద వండుతాం కాబట్టి వైరస్ ఆ వేడికి చచ్చిపోతుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ చికెన్ తింటే డేంజర్ కాదు, పచ్చి చికెన్ని డైరెక్ట్గా పట్టుకోవడం అనేది కొంచెం ప్రమాదకరం. కాబట్టి చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదు అనేదాన్ని మీరు తెలుసుకోండి. ఎక్కువ మందికి ఇది తెలియజేయండి. సో పుకార్లని అస్సలు నమ్మకండి. జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం ముఖ్యం. జాగ్రత్తలు సరే, అసలు ఈ బర్డ్ ఫ్లూ ఏపీలో కోళ్ళకి ఎలా వచ్చింది, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఈ బర్డ్ ఫ్లూ ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా ఇందుకే అని చెప్పి ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదు. కానీ సాధారణంగా అయితే వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఈ వైరస్ ఉంటుంది. వాటి రెట్టల ద్వారా మల విసర్జన చేసినప్పుడు దాని ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ పక్షులు రెట్టలు వేసినప్పుడు అవి వాటర్ బాడీస్లో కలిసి ఆ వాటర్ పౌల్ట్రీలకి ఒకవేళ వాడి ఉంటే అలా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలాగే అలా రాగానే వైరస్ వచ్చేది నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి వైరస్ ప్రభావం పెరిగి కొన్ని చోట్ల వైరస్ ప్రభావం చూపించింది. అక్కడ వైరస్ ప్రభావం వల్ల కోళ్ళు చనిపోతే వాటిని పూడ్చిపెట్టకుండా అలా బయట ఎక్కడో పడేయడం వల్ల
ఆ వైరస్ ఒక చోట నుంచి ఇంకొక చోటికి స్ప్రెడ్ అయ్యి మిగతా కోళ్ళ ఫారాలకి అక్కడ ఉండే కోళ్ళకు కూడా వచ్చి ఉండొచ్చు అని అంటున్నారు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే గనక ఈ వైరస్ జీవించదు, చచ్చిపోతుంది. సో ఇప్పుడు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడే మనకు సమ్మర్ హీట్ తగులుతోంది. 34 డిగ్రీల కంటే చాలా ఎక్కువగానే ఇప్పుడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం పెద్దగా ఉండదు, భయపడాల్సిన పని లేదు అని చెప్పి డాక్టర్స్ కానీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ చెప్తోంది. సో బర్డ్ ఫ్లూ అంటే ఏదో కొత్త పదమో లేదా కొత్త తరహా జబ్బో అని చాలా మంది అనుకుంటారు. ఇదేమి కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఫ్లూ అంటే ఒక రకమైన జ్వరం. ఇది ముఖ్యంగా కోళ్లకు, బాతులకు, ఇతర పక్షులకు వస్తూ ఉంటుంది. పక్షుల నుంచి మనుషులకు వస్తుంది కాబట్టి బర్డ్ ఫ్లూ అంటున్నారు. జనరల్గా జంతువులకు వచ్చే జబ్బులు మనుషులకు సోకవు, కానీ ఈ బర్డ్ ఫ్లూ మాత్రం పక్షులతో పాటు మనుషులకు సోకుతుంది. బర్డ్స్ నుంచి వచ్చేది కాబట్టి మనం బర్డ్ ఫ్లూ అంటున్నాం, కానీ మెడికల్ టెర్మినాలజీలో ఈ వ్యాధిని ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు. అయితే సైన్స్ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా బర్డ్ ఫ్లూ గురించి ఎందుకు ఇంత టెరిఫై అయిపోతున్నాము, ఎందుకు ఇంత భయపడుతున్నాము అంటే ఈ వైరస్కి ఇప్పటికీ కూడా సరైన వ్యాక్సిన్ లేదు. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రాదు కాబట్టి మనుషులకు సోకడం చాలా చాలా అరుదు. అలాంటప్పుడు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సోకనప్పుడు వ్యాక్సిన్ తయారు చేసినా కూడా ఆ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు ఎలా అమ్ముకోవాలి? సో పెద్దగా లాభాలు రావు కాబట్టి బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ మీదనే పెద్దగా పరిశోధనలు కూడా జరగట్లేదు. ఒకవేళ వ్యాక్సిన్ తయారు చేసినా కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్లో మ్యుటేషన్స్ ఎక్కువగా మ్యుటేషన్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే ఇలానే ఉంటుంది, దాన్ని నియంత్రించవచ్చు అని వ్యాక్సిన్ తయారు చేసే లోపే అది మళ్ళీ ఇంకో మ్యుటేషన్లోకి మారిపోతుంది. కాబట్టి వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే చాలా కష్టం కూడా. అందుకే వ్యాక్సిన్ తయారు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే చైనాలో మాత్రము లోకల్గా అక్కడుండే బర్డ్ ఫ్లూకి వ్యాక్సిన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే కొన్ని యాంటీవైరస్ మందులు అందుబాటులో ఉన్నాయి బర్డ్ ఫ్లూకి. అయితే ఆ మందులు కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ముఖ్యంగా భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తలు అయితే తీసుకుందాము. అంతేగాని అనవసరంగా చికెన్ తినడం మానేయాల్సిన పని లేదు. పిల్లలకి రోజు ఎగ్స్ పెడుతుంటే వాటిని ఉన్న పలంగా ఆపేయాల్సిన పని లేదు. మాంసము, గుడ్లు వండేటప్పుడు గ్లౌజెస్ వేసుకోవడము, శుభ్రంగా వండుకోవడము, క్లీనింగ్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పుకార్లకు చెక్ పెట్టడానికి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.